ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై అటు డ్రైవర్ల అవగాహన కలిగి ఉండాలని రోడ్లు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సేఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ సహాయక వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మల ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్లకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ సహాయక వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మలు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్ట్ ఉపయోగించకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. ఎల్లారెడ్డిపేటలో గత 30 సంవత్సరాలుగా అటు యూనియన్ నిర్వహిస్తున్నారని, సుమారు 200 ఆటోల వరకు ఉన్నాయని, ట్రాఫిక్ నిబంధనల ప్రకారమే ప్రయాణికులకు ఎక్కించుకోవాలని, ఎక్కువ మందిని ఎక్కించుకోకూడదని వారు సూచించారు. కానిస్టేబుల్ ప్రశాంత్, సంచన మోటార్ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు కట్టెల బాబు, ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెల బాలయ్య, ఆటో యూనియన్ ప్రతినిధులు నర్రా మల్లారెడ్డి, గడ్డం శ్రీనివాస్, పాముల భాస్కర్ గౌడ్, కదిరే చంద్రయ్య, కంచర్ల మల్లారెడ్డి, సోమరపు అంజయ్య, రేండ్ల దేవయ్య, లింబాద్రి ఎస్కే అబ్దుల్ హుసేన్, ముష్కం శ్రీనివాస్, హర్షరాములు గౌడ్, ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఎల్లారెడ్డిపేటలో ఆటో అసోసియేషన్ వాళ్ళ దగ్గర దాదాపుగా ఇక్కడ 200 ఆటోలు ఈ అసోసియేషన్ ఉండడం జరిగింది. వీళ్ళందరికీ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్కువ ప్యాసింజర్స్ని ఎక్కించుకొని వెళ్ళకూడదని, మళ్ళీ ఆల్కహాల్ తీసుకొని వెహికల్ నడపద్దని, ఫోన్ మాట్లాడుతూ వెహికల్ డ్రైవ్ చేయకూడదని చెప్పేసి ఇలా ట్రాఫిక్కి సంబంధించిన కొన్ని విషయాల్లో అవగాహన కల్పించడం జరిగింది. వీరు కూడా గత 30 ఏళ్ళ నుంచి వీళ్ళు ఈ అసోసియేషన్ నడిపిస్తున్నారు అని తెలపడం జరిగింది. వీరు కూడా ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. మనము ట్రాఫిక్ అవేర్నెస్ ఇక ముందు ఇప్పటి నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలో వాహనాలు నడుపుతామని చెప్పి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మనం ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకున్నాం. మనం ప్రతిజ్ఞ చేయాలి. ఈ బ్యానర్ వినబడుతుందా? నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.